వివేక హత్య కేసులో లోతైన దర్యాప్తు జరపాలన్న సునీత పిటిషన్పై వాదనలు పూర్తయ్యాయి. తీర్పును సీబీఐ కోర్టు రిజర్వ్ చేసింది. ఈ నెల 10న తీర్పు వెల్లడించనుంది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు జరపాలని సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలంటూ సునీత తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. తన తండ్రి హత్య కేసులో లోతైన దర్యాప్తు జరపకపోతే అసలైన వ్యక్తులు తప్పించుకునే ప్రమాదం ఉందని సునీత పేర్కొన్నారు. ఇదే కేసులో సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేసేలా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని సునీత తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో లోతైన దర్యాప్తు జరిపితే ఇప్పటివరకు వెలుగు చూడని సంచలన విషయాలు బయటకొస్తాయని సునీత అభిప్రాయపడ్డారు. వివేక హత్య కేసులో లోతైన దర్యాప్తు జరపాలన్న సునీత పిటిషన్పై వాదనలు పూర్తయ్యాయి. తీర్పును సీబీఐ కోర్టు రిజర్వ్ చేసింది. ఈ నెల 10న తీర్పు వెల్లడించనుంది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు జరపాలని సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలంటూ సునీత తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. తన తండ్రి హత్య కేసులో లోతైన దర్యాప్తు జరపకపోతే అసలైన వ్యక్తులు తప్పించుకునే ప్రమాదం ఉందని సునీత పేర్కొన్నారు. ఇదే కేసులో సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేసేలా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని సునీత తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో లోతైన దర్యాప్తు జరిపితే ఇప్పటివరకు వెలుగు చూడని సంచలన విషయాలు బయటకొస్తాయని సునీత అభిప్రాయపడ్డారు.